ప్రజల పక్షాన వారికి. చిత్తూరు జిల్లా నల్లపురెడ్డిపల్లిలో శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించిన నాటి నుంచి ప్రతి ఏటా నల్లపురెడ్డిపల్లిలో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు ధ్వజారోహణతో అంకురార్పణ చేశారు. 8 రోజుల పాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు విశేష పూజలు అందుకుంటారు. గణపతి హోమంలో శాంతి హోమం చేయడం లాస్ట్ పూర్ణాహుతి చేస్తారు కాబట్టి నల్లపురెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల వారి 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. కావున నల్లపురెడ్డిపల్లి గ్రామంలో అందరూ భక్తాదులందరూ దీన్ని ముందుండి నడిపిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి గ్రామస్తులు గిరిధరు, కార్తీకు, తేజ, గుర్రప్ప, స్వయం రూపేశు వీళ్ళు పెద్దలు నిలబడి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. శ్రీ సీతారాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వ సంవత్సరం అయినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మా ఊర్లో సీతారాముల వారు ఉత్సవ విగ్రహాలు వచ్చినప్పటికీ 3 సంవత్సరాల నుంచి కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, నల్లపురెడ్డిపల్లి గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపిస్తాము, మాకందరూ అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో చేపిస్తామంటూ. కవనంపల్లి మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామం నందు గ్రామస్తులందరూ కలిసి 3 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా అతి వైభవంగా జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ భక్తాదులందరూ ఈ 3 రోజులు అంటే 9 రోజులు ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ భక్తులందరూ వారి తోచిన విధంగా ఆ గ్రామాన్ని ఇది 3వ సంవత్సరం ఇంకా ఉన్న దినాలు అంటే ఇంకా వీళ్ళ తరముగా ఇంకో తరమైనా కూడా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ గ్రామస్తులు కోరుతున్నారు. కాబట్టి ఈరోజు ధ్వజారోహణ, రేపు కళ్యాణోత్సవం, ఈ 3 కార్యక్రమం భక్తాదులందరూ వచ్చి ఈ కార్యక్రమానికి ధనకన వస్తువాహనాలతో వాళ్ళకు ధనకనక వస్తువాహనాలు కూడా వాళ్ళకు కార్యక్రమ ఖర్చులకు గాను వాళ్ళు ఇచ్చినారంటే